నమస్తే టిఆర్ నిజం, నేను మీ తాళ్లపల్లి రమేష్. నేడు ఉస్మానియా ఆసుపత్రికి భూమి పూజ, అత్యాధునిక వైద్య సౌకర్యాలతో నిర్మాణం అని చెప్పేసి ఒకటి ఇచ్చిండ్రు. ఈ రోజు 11 గంటలకు గోషమాల్ దగ్గర సీఎం రేవంత్ రెడ్డి దానికి సంబంధించినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు భూమి పూజ ఏర్పాట్ల కార్యక్రమం చేపట్టిండ్రు. ఇది 200 పడకల ఆసుపత్రిగా నిర్మాణం చేపట్టాలి. దీనికి 26-27 ఎకరాల భూమి అవసరం పడుతుంది. అక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి అంటారు. పాత ఉస్మానియా హాస్పిటల్ అది శిథిల వ్యవస్థలో ఉన్నది కాబట్టి 2000 పడకల ఆసుపత్రిగా నిర్మాణం చేస్తామని చెప్పేసి అంటారు. ఇది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం నుంచే అమలు చేయాలని చెప్పేసి అంటారు. కాలక్రమేణా అది వెనుకబడ్డది. ఇప్పుడు ఇక్కడ చేయాలని చెప్పేసి ఓ నిర్ణయం తీసుకుని ఈరోజు 11 గంటలకు గోషమాల్లో దానికి సంబంధించినటువంటిది భూమి పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి అంటాను. ఇంకోటి, నానా డబ్బు పంపండి ప్లీజ్. అమెరికాలో భారతీయ విద్యార్థుల పార్ట్ టైం కొలువులపై నిఘా, క్యాంపస్ లో మాత్రమే ఈ ఉద్యోగాలు అనుమతిస్తున్న నిబంధనలు, భయంతో కొలువులు మానేస్తున్న పరిస్థితి, ఫీజులకు ఖర్చులు తప్పనిసరిగా ప్రకటన. వాస్తవానికి ఏంటంటే మన ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుండి అక్రమంగా ఎవరైతే అక్కడ వలసదారులు ఉన్నారో వారిపైన కూడా రూల్పిస్తాం, వాళ్ళని ఇంకేకి పంపుతామని చెప్పేసి అంటారు. ఇంకోటి ఏంటంటే అక్కడ చదువు కోసం పోయినటువంటి విద్యార్థులు ఇంతకుముందు చదువు ఖర్చులను ఓ పార్ట్ టైం ఉద్యోగులుగా చేసి ఎక్కడో ఒకడ చేసి వాళ్ళ ఖర్చులు సంపాదించుకునే అవకాశం ఉండే. కానీ ఈ రోజు వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల ఇక్కడి నుంచి బయట నుంచి పనిచేసేటువంటి విద్యార్థులు ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. వాస్తవానికి ఏంటంటే అక్కడ చదివేటువంటి వాళ్ళు ఒక 20 గంటల వరకు అక్కడ సంబంధించినట్టు యూనివర్సిటీలో పనిచేసుకునే అవకాశం ఉంటుంది. కానీ అది వాళ్ళకి సరిపోదు కాబట్టి బయట పనిచేసుకునే అవకాశం ఉంటుంది. దీన్ని మాత్రం మన ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వంలో వాళ్ళు ట్రంప్ ప్రభుత్వం దాన్ని వ్యతిరేకిస్తుంది కాబట్టి మీరు ఇప్పటి నుంచి మీరు డబ్బులు పంపాలని చెప్పేసి దానికి సంబంధించిన ఒక వార్తగా ఇచ్చింది. FRBM నుంచి 50,000 కోట్ల అప్పు కావాలి అని చెప్పేసి మన వాళ్ళు వార్త ఇచ్చిన. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గురువారం హైదరాబాద్ లో బాపు ఘాట్ వద్ద నివాళులు అర్పించిన గవర్నర్ విష్ణుదేవ్ పక్కన సీఎం రేవంత్ రెడ్డి, జూయాల సీఎం రేవంత్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్, పిసిసి మహేష్ గౌడ్, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వీళ్ళంతా ఉన్నారు. బడ్జెట్ రుణాల కోసం సర్కారు ప్రయత్నాలు చేస్తుంది. బ్యాంకు జైకా ఏడీపీసీ సంప్రదింపులు, ఇంద్రమ్మ ఇల్లు, గురుకులాలు, FIR మూసి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల అమలుకు అప్పులే దిక్కు. ఇప్పటికే TIIP ద్వారా 10,000 కోట్లు, హాడ్కో నుంచి 2,000 కోట్ల సేకరణ, భూములు తాకట్టు పెట్టి అప్పుకు యోచన, గురుకులాల 25 ఎకరాలు తాకట్టు పెట్టవలసిందని చెప్పేసి అంటారు. వాస్తవానికి ఏంటంటే వీళ్ళు FRBM నుంచి 50,000 కోట్లు కావాలని చెప్పేసి అంటారు. ఇంకోటి, సంక్షేమ పథకాలు అన్ని అమలు చేయాలంటే కూడా ఈ గురుకులాలకు సంబంధించినది కానీ ఇంకేదైనా సంక్షేమ ఇంద్రమ్మ ఇల్లు కానీ ఈ గురుకులాలు మంచి చేయాలన్నా కూడా RRR కానీ మూసి ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలంటే కూడా అప్పులు కావాల్సిన అవసరం ఉన్నది. దానికి ఇంకో 10,000 కోట్లు ఆల్రెడీ తెచ్చిరట, కొంచెం 2,000 కోట్లు సేకరించేస్తామని చెప్పేసి అంటారు. ఇంకా చాలా భూములను తాకట్టు పెట్టిర్రు. ఇప్పుడు గురుకులాలకు సంబంధించిన భూములను కూడా తాకట్టు పెడితేనే మాత్రమే దీనికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలను ఎంతో కొంత తీసుకుపోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి అంటారు. ఈ సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే కంపల్సరిగా ఈ భూములను తాకట్టు పెట్టాలని చెప్పేసి ఒకటి వచ్చింది. ఇప్పటికైనా జనాలు ఆలోచించాలి. ఉచితాలకు అలవాటు పడకండి. ఉచితాలకు అలవాటు పడితే వాళ్ళు ఇళ్లకి వెళ్ళి తెచ్చియలేరు. ఆ ప్రభుత్వము అమలు చేస్తుంది. ఆ బాకీ అంతా మనమే. భూములు తాకట్టు పెట్టినా ఎవరు తాకట్టు పెట్టినా కూడా మళ్ళా ప్రజల నుంచే పన్నుల రూపంలోనో ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెడితే మాత్రం ఇలాంటివి వస్తూ ఉంటది. కాబట్టి ఉచితాలకు అలవాటు పడి రాష్ట్రాన్ని అతలకుతలం చేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఇంకోటి, పంచాయతీ పోరుకు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తా ఉన్నారు. అది కొలికి వస్తుందని చెప్పేసి చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ హైకోర్టు కూడా ప్రభుత్వాన్ని ఒక అల్టిమేటం ఎప్పుడు ఇంకా ఎలక్షన్ పెడతారు, స్థానిక సంస్థల ఎలక్షన్ ఎప్పుడు పెడతారని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నది. కాబట్టి అది ఈ మధ్యలో జరుగుతుందని చెప్పేసి అంటా ఉన్నారు. ఇది కొలికి వచ్చిందని చెప్పేసి భావించాలి. పంచాయతీ పోరుకు ఫిబ్రవరి 2వ వారంలో నోటిఫికేషన్, ఏర్పాట్ల దిశగా ఈసీ చక్కచక్క అడుగులు, ఓటర్ జాబితా సవరణకు షెడ్యూల్, విధి కారణాలతో మిగిలిపోయిన 64 పంచాయతీలో జాబితాకు ఏర్పాట్లు, తుది ఎంపీటీసీ పరిధి తాజాగా 3న వెల్లడి, 7న సమావేశం కానున్న అసెంబ్లీ. దీనికి సంబంధించినటువంటిది ఈ ఫస్ట్ 1-2 వారాల్లో వస్తుందని చెప్పేసి అంటారు. 7వ తారీఖున పార్లమెంటు మన అసెంబ్లీ సమావేశమై దీనికి కొలికొస్తుందని చెప్పేసి అంటారు. ఆల్రెడీ గ్రామ పంచాయతీ ఎన్నికలకు కాంగ్రెస్ సర్కారు సై అంటుంది. బీసీ రిజర్వేషన్లు పెంచేందుకు కసరత్తు చేస్తుంది. ఎన్నికలకు వెళ్లేందుకు కార్యాచరణ రూపొందిస్తుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఓకే చెబితే
రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతుందని పరిణామాలను బట్టి ఫిబ్రవరి 2వ వారంలోనే ఎన్నికలు జరగవచ్చు అని ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉందని చెప్పేసి చెప్తారు. వాస్తవానికి ఏంటంటే ఇది అమలు చేయాలంటే కూడా కొన్ని ఉంటాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి అంటాను. ఆ రిజర్వేషన్ ఏ విధంగా అమలు చేస్తారు అనే దానికైనా ఒక ఆలోచన చేస్తా ఉన్నారు. మరి అన్ని రిజర్వేషన్ కలిపి 50% ఉండాలని చెప్పి చట్టం చెప్తాను. కానీ మేము ఎక్కువ దీన్ని కేంద్రాన్ని మేము ఎక్కువ రిజర్వేషన్ పెంచాలని చెప్పి కేంద్రాన్ని కోరుతాము. ఎలక్షన్ ఒకవేళ వీలు కాకపోతే అక్కడ ఉన్నటువంటి జిల్లాల పరిధిలో ఎవరి జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకి ఇచ్చేసి, బీసీలు ఎక్కువ ఉన్న కాడ బీసీల పరిధి ఎక్కువగా ఇచ్చేసి, ఎస్సీలు ఉన్న కాడ ఎస్సీల పరిధి ఎక్కువగా ఇచ్చేసి వాళ్ళ రిజర్వేషన్ చేస్తామని చెప్పేసి అంటారు. ఈ మధ్యలో జరగడానికి ఆస్కారం ఉందని చెప్పేసి అనుకోవాలి. ఇంకోటి, కేరళ లిక్కర్ కేసులో కవిత, ఓయాసిస్ కంపెనీలో లైసెన్స్ జారీలో ఆమె పాత్ర, కేరళ ప్రభుత్వ పెద్దలతో కవిత సంప్రదింపులు, పిరాయిజిన్ విజయన్ ఏకపక్ష నిర్ణయం, విపక్ష నేత సతీష్ ఆరోపణను ఖండించిన కవిత. వాస్తవానికి ఏంటంటే కేరళ లిక్కర్ కేసులో కూడా కవిత యొక్క హస్తం ఉన్నది. ఆమె వాళ్ళతో సంప్రదింపులు జరిపిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి విపక్ష నేత నితీష్ ఆరోపణ చేస్తే ఆమె ఖండించిందని చెప్పేసి ఒక వార్త ఇచ్చింది. ఢిల్లీ మాదిరిగానే కేరళలో లిక్కర్ స్కామ్ జరిగిందని, దీని వెనుక తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాత్ర ఉందని చెప్పేసి అసెంబ్లీగా విపక్ష నేత పిడి నితీష్ ఆరోపించారు. గురువారం ఆయన మలపుష్పారంలోని ఎడవనలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలు వివరాలను వెల్లడించిండు. 2023లో ఈ కుంభకోణం జరిగిందని చెప్పేసి పేర్కొన్నారు. దీనికి సంబంధించింది ఆ పాత్ర ఉన్నదని